ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిలత్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లు మాం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధము, దానికి నంబిళ్ళయ్య గారు అనుగ్రహించినటువంటి అద్భుత ఉపన్యాసాలకి వడక్కు తిరువేది పిళ్ళయ్య గారు ఇచ్చినటువంటి అక్షర రూపం, వీటిని మనం ఈనాడు యథాశక్తి చక్కగా వ్యాఖ్యానాలన్నీ వినేటువంటి భాగ్యాన్ని వారు అప్పుడు శాశ్వతీకరించి ఉండకపోతే మనకి ఇవన్నీ దొరికి ఉండేవి కాదు. ఆ మహనీయులందరికీ కూడా మనం దాసోహాలు కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించడం మన విధి. ఇలాంటి తిరువాయిమొഴിని రోజు కూడా ఒక్కొక్క పాసురం అనేది చదువుకోవడం, తర్వాత ఇందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి తిరువాయిమొഴിలు కోరికతోటి ఇది ఇన్నిసార్లు ఇలా పారాయణ చేయాలి అని అంటే ఆయా ఫలితాలని లోకంలో అందరూ పొందడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ శఠగోపవాంగ్మయం అన్నారు. ఇది అమృతం లాంటిదై ఉంటుంది, అన్ని కోరికలు కూడా తీరుస్తుంది అనేది జగత్ ప్రసిద్ధమైనటువంటి విషయము. అందులో 4వ పదిలో 6వ తిరువాయిమొഴിలో ఇవాళ మనం 3వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. ముందు పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇది కాణ్మిన్ నన్నై మేర్ ఇక్కట్టు విచ్చి సొల్కొండు నేర్ ఎదువానం செய்து அங்கு ஓர் கள்ளும் இறைச்சியும் தூவேல்மின் மதுவார்த்துழாய் முடி மாயப்பிரான் கழல்வாழ்த்தினாள் அதுவே இவளுற்று நோய்க்கு அருமருந்தாகுமே. இது காண்மின் అన్నై మేర్. అన్నై మేర్, ఓ తల్లులారా, ఇది కాణ్మిన్, ఇదిగో నేను చెప్పినట్టు చేసి చూడండి అంటున్నారు. ముందుగా ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకుందాం. అక్కర్లేని పనులు చేయకండమ్మా, ఏది అవసరమో అది చెయ్యండి. నేను ఒక మాట చెప్తాను, మీరు ఇప్పుడు వినండి. అన్నై మీర్ ఇది కాణ్మిన్, అమ్మలారా ఈ విషయాన్ని చూడండి. ఈ కట్టు విచ్చి ఈ కట్టు విచ్చి అంటే సోదెగత్తె, ఆవిడ చెప్పినటువంటి కొండ మాటను స్వీకరించి, అంటే ఆవిడ మాటలు విని నేరు ఎదురానం సైదు. మీరేమనుకుంటున్నారు? ఏదో ఒకటి చేద్దాం బాబు, ఎవరు చెప్పినా ఏ రూపంలో చెప్పినా ఏం చేయమన్నా పిల్ల బతికితే చాలు బాబు అనుకుంటున్నారు కదా. అనుకుని ఏం చేస్తున్నారు? ఒక కళ్ళు ఇరచియం తువేన్మిన్, ఇంత కళ్ళు ఇన్ని మాంసాలు క్షుద్ర ఆరాధనకి ఉపయోగపడేటువంటి పదార్థ జాతాలు అన్నిటినీ కూడా తీసుకొచ్చి తువేన్మిన్, జల్లకండి ఇల్లంతా అలాగ జల్లకండి. మధువార్తుజాయముడి, మరి ఏం చేయమంటావమ్మా? మధువుని స్రవించేటువంటి తులసి, ఆ తులసిని తన కిరీటములో ధరించినటువంటి స్వామి ఆయన మాయపిరాన్, మాయావి పిరాన్ ఉపకారకుడు. అలాంటి భగవంతుడు కళల్వాజత్తినాల్, ఆయన పాదాలకి మంగళాశాసనం చేయండి. ఇది మంగళాశాసనాన్ని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాసురంగా చెప్తారు. మంగళాశాసనం అంటే ఏమిటండి? అసలు దేవుడికి ఎందుకండి హారతిలు ఇవ్వడం అంటే అర్థం ఏమిటండి? ఏమిటి హారతి ఇవ్వడం అంటే? ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది దృష్టి నీ మీద పడుతోంది, నీకేమీ చెడు జరగకుండుగాక అని దృష్టి దోషం పోయేలాగా చేయడమే హారతి ఇవ్వడం అంటే. అందుకనేనండి సిద్ధాంతంలో ఇచ్చిన హారతికి అలా దండం పెట్టు కూర్చోవాలి కానీ అలా కళ్ళకు అద్దుకుంటూ చెయ్యకూడదని పరమ సిద్ధాంతం అండి. కానీ ఇది లోకంలో 100కి 100 మందికి లేకపోతే 200 మందికో కూడా నచ్చని విషయం.
హారతి ఇచ్చాము అనగానే మనం ఆ వేడి తగిలేలాగా పట్టుకుని ఇలా ఇలా కళ్ళకి పెట్టేసుకుంటాం. కానీ సిద్ధాంతం దిష్టి దోషం తీసేసిన దాన్ని ఎవరు కళ్ళకు అద్దుకోకూడదు అంటారండి. దాన్ని మంచిగా సమన్వయిస్తూ భగవంతుడికి తీసిన హారతి కదా అద్దుకోవచ్చు అనేటువంటి వాదాలు కూడా కొన్ని ఉన్నాయి అనుకోండి. ఇది మంగళాశాసనము అని అంటారు దీన్ని. కాబట్టి ఆయనకి, ఆయన పాదాలకు మీరు మంగళం పాడండి. అలా అయితే అదువే ఉత్తనో ఎక్కు, ఈవిడ పొందినటువంటి రోగానికి అరుమరుందాగం, అద్భుతమైన మందు, మామూలు మందు కాదు. ఒక్కసారి దృష్టి దోషం తీసేయండి, ఆవిడ లేచి కూర్చుంటుంది. నరుడి దిష్టికి నల్లరాయి పగులుతుంది అని సామెత అండి. ఒక్కొక్కళ్ళు చూశారంటే అంతే, ఆవేళతో సరి. అనుభవాల్లో చాలామందికి ఎన్నో ఉంటూ ఉంటాయి. ఆ దృష్టికి అంత పవర్ ఉంటుందండి. ఆ దృష్టికి ఏం శక్తి ఉంటుందండి అని ఇవాళ వైజ్ఞానికంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు దృష్టికి శక్తి ఉండడం వల్ల కదా ఇక్కడ ఏదైనా ఒకటి చదివితే అది బుర్రలోకి వెడుతోంది అంటే అది దాన్ని అట్రాక్ట్ చేస్తోందా లేదా? అది లోపలికి తీసుకెళ్ళినట్టే బయటకి కూడా పంపుతుంది మనలో శక్తులన్నిటినీ. అంటే మనకి చెడు జరిగేలా కూడా చేస్తుంది. ఒక్కొక్కళ్ళ కన్ను భయంకరంగా ఉంటుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్తలు ఏం పనిచేయవు, భగవంతుడే రక్షకుడుగా ఉండాలనుకోండి, అది వేరు విషయం. కాబట్టి నా మాట వినండమ్మా. ఇదేమో శ్రీ వైష్ణవుల గృహం. ఇక్కడ మామూలు పదార్థాల్లోనే కొన్ని ముట్టరు. అలాంటివి అసలు తినకూడదు అని వేదం చెప్పినటువంటిది నా కలంజం భక్షయేత్ ఇలాంటివన్నీ చెప్పింది కదండి. మత్స్య మాంసాదులన్నీ కూడా ముట్టకండి అని వేదం చెప్పినటువంటిది ఉందే. ఎవరెవరి వర్ణాశ్రమ ధర్మాలను బట్టి వారు అవి పాటించుకుంటూ ఉంటారే, అవి ఇక్కడ ఈ గృహంలోకి తీసుకొని రాకండి. ఆయన తులసి చేత పూజింపబడినటువంటి పాదాలకి ఒక్కసారి మంగళాశాసనం చెయ్యండి. దానితో ఆవిడ రోగం అంతా చేత్తో తీసేసినట్లు పోతుంది అని చెప్తోంది ఇష్ట సఖి ఈ పాసురంలో. మోన్రామ్ పార్ట్ 7 వ్యాఖ్యానం 197వ పేజీ అండి. అయుక్తంగళై చెయ్యాదే, అయుక్తంగళై చెయ్యాదే. అమ్మ కూడని పనులు చేయకండమ్మా తల్లి. ఏదైనా మంచి పూజ పెట్టుకున్నాం అనుకోండి, అక్కడికి పనికిరానివి తీసుకొచ్చి ఎదురుకుండా పెడితే అపవిత్రం అయిపోతుంది కదండి. అలాంటివి చెయ్యకండి. అవన్ తిరువెరగళయ్యే ఏత్తుంగోళ్, ఆయన పాదాలకి మంగళాశాసనం చేయండి. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అలా పాడండి అమ్మా హాయిగా. అదివే ఎన్నో ఎక్కువ భేషజం ఎంగిరార్. భేషజం అంటే మందు అన్నమాట. భగవంతుడి దగ్గర విశేషం ఏంటంటే లౌకికంగా డాక్టర్ వేరు, ఆయన ఇచ్చే మందు వేరు ఉంటుంది. భగవంతుడి దగ్గర ఆయనే డాక్టరు, ఆయనే మందు, రెండు ఆయనే పనిచేస్తాడనమాట. ఇది ఒక ఆண்மின் நன்மை மேறு வயிற்றிலே பிறந்தவர்களென்னும் காட்டில் சொன்ன హితం కేళాదు వేణుమా. గుడ్డొచ్చి పిల్ల ఎక్కిరించినట్టు ఇంత చిన్నపిల్ల ఇది మనకి చెప్తుందా? మన కడుపుని పుట్టిన వాళ్ళు మనకి చెప్పడమా అనుకోకండి. మనకి వేమన ఎంత మంచి పద్యం చెప్పారండి. సుమతి శతకకారులు ఎన్ని నీతులు చెప్పారండి. వినదగు ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్ కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడిపై నీతిపరుడు మహిళ సుమతి. సుమతి శతకంలో వస్తుందండి. నువ్వేంటి చెప్పేది అని ఎవరిని అనకూడదండి. వినదగు ఎవ్వరు చెప్పినా, ఎవరు చెప్పినా వినాలి. క్షణం ఓపిక నువ్వు మాట్లాడకు, మనం ఇది ఎక్కువ వింటుంటాం. చెప్పబోతుంటారంటే ముందే వాళ్ళ నోరు మూసేస్తారు. అలా అనకండి, ఏం చెప్తున్నారో వినండి. అది వినినంతనే వేగపడక వివరింపతగును. ఆలోచించుకోండి. ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానేయండి. నియామిగైగళన్నో ఇతనయ్యో వేండువదు అంటే మీకు చెప్పే వాళ్ళమా, మీ మాట వినాల్సిన వాళ్ళం కానీ అని మీరు అనుకోకండి అమ్మా. మంచి ఎవరు చెప్పినా వినొచ్చు. వయతిలై పిరందవర్గళాగిలం సొన్న వార్తై నన్నా ఇరుక్కుమా గిల్కై కొళ్ళ వెండావో. కడుపున పుట్టిన బిడ్డలైనా సరే మంచి చెప్తే వినవలసిందే. అదక్కడ రెండు విషయాలు. చెప్పిన వాళ్ళ గొప్పతనం ఒకటి, విషయం యొక్క గొప్పతనాన్ని ముఖ్యంగా తీసుకోవాలి. వీళ్ళు చెప్పే మాటల్లో ఎంతవరకు నిజం ఉంది అని.
திருமாலை பாட கேட்டு வளர்த்ததனால் பயன் பெற்றேன் பருகவென்று மடக்கிளியை கை கூப்பி వణంగినాళం உங்களிலே ఒరిత్తి என்றో. ఇది ఆళ్వార్ల యొక్క తిరునెడుందాండకంలో ఉండేటువంటి పాసురం అండి. పరకాల నాయకి తిరుమంగయ్య ఆళ్వార్లది కదా గ్రంథం. పరకాల నాయకి మనం చెప్పుకునేది పరాంకుశ నాయకి. పరకాల నాయకి కూడా ఈవిళ్ళగే ఒక చిన్న చిలుకని పెంచిందండి. ఆ చిలుక ఎంత ప్రేమగానో భుజాల మీద ఎక్కి చేతుల మీద వాలి నెత్తి మీదకి ఎగిరి ఓ చుట్టూ చేరి నారాయణ 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 అని పలుకుతుంటే ఎంత ఆనందమో. నేను చెప్పిన నామాన్ని నాకు వినిపించే చిలుక అని ఆనందం. అదే కోపం వచ్చిందనుకోండి, ఏయ్ ఆ పేరెత్తకు అంటారు నమ్మాళ్ళ వారిలో ఒక చోట. కണ്ണన్ నామమే ఆ కృష్ణుడి పేరు, ఇదిగో చిలుక ఆ కృష్ణుడి పేరెత్తకు ఆ పేరెత్తకు అన్నట నమ్మాళ్ళ వార్లు, అంటే పరాంకుశ నాయకి. వెంటనే అదిట ఏంటి కృష్ణుడి పేరెత్తద్దంటావా, కృష్ణ కృష్ణ అనద్దనేనా అంటున్నావు, అనను కృష్ణనామం. కృష్ణనామం అంటే నీకంత ఇబ్బంది అయితే నేనెందుకంటానమ్మా, కృష్ణనామం అననే అనను. 1000 సార్లు ఎందుటండి, ఒక్కసారి అనద్దు అంటే 1000 సార్లు చెప్పింటండి. అలాగే ఇక్కడ నారాయణ నామాన్ని ఈ పరకాల నాయకి పెంచినటువంటి చిలుక నారాయణ నామాన్ని చెప్తోంది. అది కిడక్క పుత్రక ఇది హోవాచ ఇల్లయ్యో ఆరేనం సొల్లిలం వార్తై నన్రాగిల్ కైకొండ వేండావో. ఏదైనా మంచి చెప్పినప్పుడు అండి, ఎవ్వరు చెప్పినా సరే దాన్ని మనం వినాలి అని. అది చెప్పేవాడు పిల్లవాడా పెద్దవాడా అనేటువంటి ఆలోచన ఉండకూడదు. అంగీరసపుత్రుడు శుక్రుడు అనేటువంటి ఆయన ఒక అతను పెద్దవాళ్ళకే బ్రహ్మ సందేహాలు వచ్చినప్పుడు తీర్చగలిగినటువంటి మహానుభావుడు. చిన్నవాడు పెద్దవాళ్ళని పుత్రక ఇతి హోవాచ, ఏయ్ అబ్బాయిలారా వినండి అన్నట్టండి. అన్నవాడు ఇంతవాడు, వినేవాళ్ళు అంతవాళ్ళు. అదేమిటండి అలా అన్నారు అంటే అది ఆ సంబోధనలో ప్రేమ అండి. ఇప్పుడు నేను ఇంత పిల్లాడిని పట్టుకుని మా తండ్రి కదూ వినరా అంటా అంటే వాడు నాకు తండ్రి అయిపోతాడా? అది ఏంటి అమ్మ నా తల్లి కదూ అంటాం అంటే తల్లి అయిపోతుందా? అది ఒక అనుబంధాన్ని పెంచేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి పిలుపు. అలా నేను మీకు అమ్మాయి లాంటి దాన్ని, నా మాట వినండి, నేను చెప్తున్నా కదా. చిన్నవాళ్ళు చెప్పినా కూడా మంచి చెప్తే వినాలి. దాన్ని ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి వ్యాఖ్యానంలో. ఈ కట్టు విచ్చి ఈ సోదిగత్తె. మనం ఏదైనా ఇష్టం లేనప్పుడు ఎవరైనా ఎక్కువ మాట్లాడారనుకోండి, ఆ సోది చెప్పారులే ఆ సోది చెప్పారులే అంటామండి. సోది సోది అని. ఈ కట్టు విచ్చి కాణిలు మురుప్పాలారు. ఈ తిరుచంద విరుత్తంలో పాసురాలన్నిటినీ ఎన్ని పాసుర ఖండాలు. నిజంగా ఆ పాసురాలన్నీ చెప్పుకుంటూ పెడితే మనం పూర్తి చేసుకోవడం కూడా కష్టమే అవుతుంది. సొర్కొండు సెవిక్కినాద కీర్తియారు. చెవులకి కటువుగా అబ్బబ్బబ్బ క్షుద్రదేవతారాధన, దాని పద్ధతులు ఏమిటమ్మా, మాటలవన్నీ కూడా ఈ కట్టు వెచ్చి సొల్కొండు. ఈ అమ్మాయి మాటలు పట్టుకొని పరిహారం సొల్లగరేవళ్ పడికొండికోళే ఇవళ్ వార్తై కేట్టుకోళే ఇత్తయ్యే ఆదరిప్పదు నాన్ సొల్లగిర వార్తయ్యే ఇవళ్ సొన్నాలం కై కళ్ళక్కడవదు. ఇగో నేను మాట చెప్తున్నా వినండి. చెప్పేవాళ్ళు సరి అయిన వాళ్ళు అయితేనే వాళ్ళ మాట మనం వినాలి. ఎవరో పెద్ద మనిషి వచ్చి చెప్పాడు కదా అని వెధవ పని చేయమని చెప్తే చేయకూడదు. ఒకటి చెప్పేవాళ్ళ గొప్పతనము ఉండాలి. రెండో విషయం దగ్గరికి వచ్చేటప్పటికి విషయం మంచిది అవ్వాలి. అది చిన్నవాళ్ళు చెప్పారా పెద్దవాళ్ళు చెప్పారా అని కాదు. నేను చెప్పినా తప్పు చెప్తే తప్పే, ఆవిడ చెప్పినా మంచిదని చెప్పినా ఆవిడ చెప్పింది కాబట్టి అది మంచి కాదు. ఎందువల్లంటే చెప్పే అర్హత కలిగిన వాళ్ళు చెప్పాలి, చెప్పే విషయం మంచిదై ఉండి చెప్పాలి. ఇవాళ సొన్న వార్తయ్యే నాన్ సొన్నాలం ఎన్నయ్యం కూడా తెజొక్కంబడి ఎన్రో వార్తయ్యన్ పొల్లాంగ్. ఒకవేళ ఆవిడ చెప్పినటువంటి మాట నేను చెప్పినా సరే అది కూడనిదైతే నా మాట కూడా మీరు వినద్దు. నేను చెప్పాను కాబట్టి మీరు చేసి తీరాల్సిందే అని నేను అనడం లేదు. అది నిజమో కాదో మీరే తెలుసుకోండి అమ్మా. నీరు పేమలై నంజూడాగా ఉండానురునడు పేరల్లాల్ కాణా కండేళ సెవియన్నిరిక్కడవ నీరు. పూతన స్తన్యాన్ని ఆరగించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని గురించి వినడానికి అలవాటు పడ్డ చెవులివి. అందువల్ల
ఇప్పుడు ఎవరు చెప్పారు అనేది కొంచెం ఆలోచించండి. ఇప్పుడు కొన్ని మతాలు ఉన్నాయండి, అహింసావాదం అని లోకానికి ఎంతో ఉత్తమమైన వాదం అహింసావాదం. నాస్తికరాన బౌద్ధ అర్హతాదిగళం. మరి వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు వేదాన్ని అంగీకరించలేదు కాబట్టి వాళ్ళకి నాస్తికులు అని పేరు. నాస్తికులు అంటే మనం అనుకుంటాం ఆస్తికుడు అంటే దేవుడు ఉన్నాడన్నవాడు, నాస్తికుడు అంటే దేవుడు లేదన్నవాడు అనుకుంటాం. అది కాదండి అర్థం. నాస్తికుడు అంటే వేదము లేదు అన్నవాడు నాస్తికుడు, వేదం ఉంది అన్నవాడు ఆస్తికుడు. వేదమే ప్రామాణ్యం మన ఆర్ష భూమిలో. ఇక్కడ పరహింసయ్యాగదు కళ్ళాగాదు ఎన్బరగళిరే. ఇప్పుడు అహింస వ్రతాన్ని పాటించాలి, హింస చేయకూడదు అని ఒక ఆయన చెప్పాడు అనుకోండి, అవ్వజియాలే కైకొళ్ళమవరివలోనా నా హింస్యాత్ సర్వ భూతాని యోపాతి వైదహింసయ్యం కైకొళ్ళ వేండావో. వైదహింస అంటే శాస్త్రహింస, వేదము చెప్పినటువంటిది. యజ్ఞాదులు యాగాదులు చేసేటప్పుడు ఒక యజ్ఞ కార్యక్రమంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు హింస చేయకూడదు అని అన్నప్పుడు మానేస్తే ఎలాగండి అది? నా వేలిని ఎవరు ఏమీ గిల్లకూడదు, గుచ్చకూడదు, ఏమీ చేయకూడదు అని ఒక రోగి అనుకుంటాడు అనుకోండి. ఆ రోగి వేలు పాడైపోయింది అనుకోండి, డాక్టర్ కొయ్యాలా వద్దా? అది కొయ్యకపోతే అది హింస కదా. అయ్యో నేను ముట్టుకోను మీ వేలంటే వాడి ప్రాణం మీకు వస్తుంది. కాబట్టి ఎక్కడ ఏవి చెయ్యాలో అవి చెయ్యాలి, ఎక్కడ ఏవి చెయ్యకూడదో నిషేధించినవి చెయ్యకూడదు అని. ఈ కట్టువిచ్చి ఇత్యాది ஞானின தத்துவதரிசன என்னும் அவர்களன்றோ உங்களுக்கு ఉపదేశిప్పారు. ఏమండి, ఏదైనా ఒకళ్ళు చెప్పారు అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అద్భుతమైనటువంటి గీతావాక్యం అండి. ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఎలా అడగాలి? ఏమండి నాకు నేర్చుకోవాలని చెప్తారా అని అడగచ్చండి ఎవరినైనా. మీకు ఏది కావాలో దాన్ని ఎంత వినయంగా అడిగి ఒక నమస్కారం పెట్టి అడిగే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది. చెప్పేవాళ్ళు అంత గొప్పవాళ్ళని ఎన్నుకోవాలి, ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు. వాళ్ళకి తెలిసి చెప్పేవాళ్ళు. తనకు తోత్తినదే సొల్లి అంటారు మన వాళ్ళ మహాములు. నాకేదొస్తే అదే విషయం అని నేను ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి. అందువల్ల ఈ సోదెగత్తె చెప్పే మాటలు విని ఏమిటమ్మా మీరు చేసే ఈ పనులన్నీ ఎదువానం సేదు அதுவுமா మరే உங்கள் ఆచారத்தோடு சேர்ந்திருக்க పెద్దదాగిల్. పైగా ఇది ఒక సంప్రదాయంగా వస్తున్న కుటుంబం. ఇక్కడ ఇది చెయ్యచ్చా చేయకూడదా అనే ఆలోచన కూడా మీకు వద్దమ్మా. ఏదేను అసంగతంగా ఇచ్చేదు. అసంగతి అంటే కూడనటువంటి పని. ఇప్పుడు మీరు చేసే పనులన్నీ, ఈ క్షుద్ర పూజలన్నీ కూడా ఈ ఇంటికి తగినటువంటివి కావు. సెయ్యాదన సెయ్యోం ఎన్నో. మనకి తిరుప్పావైలో ఆండాళ్ళ తల్లి 2వ పాసురంలో సెయ్యాదన సెయ్యం పెక్కరులై చెయ్యను చెన్నోదం అయ్యమం పెచ్చయ్యం ఆందనయం కైగాటు ఉయ్యమారణ్య అని 6 లక్షణాలు చెప్పింది కదండి. కూడని పనులు చెయ్యం. అక్కడ మనకి 2 సిద్ధాంతాలు చెప్పారు. మేలయ్యారు సేవనగల్ వేండువన ఎండ్రుమన్రో ఉంగళ్ నిష్ఠై. మన ఇంటికి ఒక ఆచారం ఉంటుందండి. పెద్దలు ఏది చేస్తే అది మనం చెయ్యాలి. ఎవరింటి సంప్రదాయాలు వాళ్ళకు ఉంటాయి. అలా ఈ ఇంటి సాంప్రదాయము శ్రీమన్నారాయణుని పూజించడం. ఇక్కడికి వచ్చి క్షుద్ర ఆరాధన చేస్తానంటారేంటి మీరు? అందువల్ల అంగోర్ ఇత్యాది నిషిద్ధ ద్రవ్యంగళై కొండు వైష్ణవ గృహత్తై దూషియాదే కొళ్ళుంగోళ్. అమ్మమ్మమ్మ, ఇంత పవిత్రమైనటువంటి ఇంటిలోకి ఆ పదార్థాలన్నీ తెచ్చి ఇల్లంతా అపవిత్రం చేయకండి. అంగు ఎండ్రు ముఖత్తై మారవైతు చొల్లిగిరాళ్ళు. అలా చేయకండి అన్నారటండి. అలా చేయకండి అన్నప్పుట ఆ వస్తువు పేరు చెప్పడం కూడా ఇష్టం లేక ముఖత్తై మారవైతు, ముఖం ఇలా తిప్పుకొని ఇలాంటి పనులు చేయకండి, వాటి చూడడం కూడా ఇష్టం లేదు అని చెప్పడం అనమాట. ఆగిల్ తవిరిగిరం. సరే తల్లి నువ్వు చెప్పావు, మానేస్తాం, ఓకే. పరిహారத்தை చల్లి కాణాయన్న ఏం చేయాలో చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. మధువారిత్యాది విరైమట్టలర్ తంతుజా ఎన్నం ఎన్ను నీంగళ సొల్లవన్రో నాన్ కేటదు. నిన్నటిదాకా మీరు మాకేం చెప్పారమ్మా? మీ అమ్మాయి పరిస్థితి గురించి వర్ణిస్తూ, మా అమ్మాయి అండి
ప్రతిరోజు ఆ విష్ణుమూర్తి పాదాల మీద ఉన్న తులసి కావాలంటోందండి. పాదాల మీద తులసి అంటోందండి. రాసక్రీడలో తులసి అంటోందండి. వరాహస్వామి పాదాల మీద ఉన్న తులసి అంటోందండి. ఆ కూర్మావతార రూపి అయిన స్వామి పాదాల మీద ఆనాడు ఉన్న తులసి అని అనేక అవతారాలు అక్కడక్కడ ధరించినటువంటి తులసి మాలిక వైభవం అవి కావాలి అందని మీరేగా చెప్పారు. మీరు చెప్పబోతే నాకు తెలుస్తాయా? ఇవన్నీ కూడా తిరుక్కుజలిల్ స్పర్శత్తాలే మధుస్యందియాన్ ఎన్నుళ్ళ తిరుత్తుజాయే తిరువేభ అభిషేకత్తిలే ఉడయ్యనాయ్. ఎలాంటి స్వామో తెలుసండి ఆయన యొక్క కేశ స్పర్శ తగిలేటప్పటికీ ఈ ముడికి చుట్టూ తుజాయిమాల ఇలాగ సమర్పిస్తే ఆ కేశ స్పర్శ చేత అవి విచ్చుకొని అందులో నుంచి మధువు కురుస్తోందిటండి. అంత స్వచ్ఛంగా, అంత పరిమళభరితంగా తిరు అభిషేకత్తిలే ఉడయ్యనాయ్ సౌందర్య శీలాదిగళాల్ ఆశ్చర్యభూతనాయ్. ఎంత అందంగా ఉన్నాడో, అసలే అందగాడు. దానికి తగ్గట్లుగా కేశపాశం, దాని మీద తురుత్తుజాయి ఒక తులసిమాల అలంకృతుడు. ఏం చెప్పమంటారు? అంద సౌందర్యాదిగళై ఆశ్రితార్థమాకి వైకు ఉపకారం తిరువడిగళై. అలాంటి వాడు ఉపకారకుడండి. పిరాన్ అంటారు అస్తమానం. అంటే ఏంటి? ఉపకారకుడు. ఆయన పాదాల మీదనున్న ఆ తిరువడిగళ్ళని ఒక్కసారి సేవించి వాష్తినాల్ పల్లాండు పాడండి. ఆయనకు మంగళాశాసనం చేయండి. ఎందువల్లంటే ఇంతమంది దృష్టి ఆయన మీద పడుతోంది కాబట్టి. ఇవరుగళ తిరునామం సొల్లువదుదాన్ మంగళాశాసనము కత్తాలే ఆయిత్. ఏమండి, పల్లాండు అంటే ఆర్తికర్పూరం తెచ్చి ఇంత వెలిగించేసి అన్నీ చేయక్కర్లేదండి. ఆ నామాన్ని కీర్తించండి. అదే పల్లాండు, అదే హారతి. నామ సంకీర్తనకి అంత వైభవము ఉంది. భగవంతుడు ముద్ద బంగారం అండి. ఇంత మస్కట్ నుంచి బిస్కట్ తెచ్చి మెళ్ళో వేసుకున్నామనుకోండి, మూర్ఛరోగేమో అనుకుంటారు తప్ప బంగారం అనుకోరు ఎవరు. దాన్ని హారాలుగా మార్చుకుని వేసుకుంటే ఆహా ఓహో అంటారు. భగవంతుడి కంటే కూడా చాలా గొప్పది నామం అన్నమాట. ఇవరుగళ తిరునామం సొల్లువదుదాన్ మంగళాశాసనము కత్తాలే ఆయిత్ ఉన్ సేవడి సేవి తిరుక్కాపు ఎండరే వాడుతుంది. నువ్వెప్పుడు మంగళంగా ఉండాలి అనేటువంటి దాన్ని పాడండి. కణ్గై ఒన్గయిన్ తుయిలం ఉరక్కత్తాలల్లదు సెల్లాదపడియాయ్ ముగ్ధయాయ్ సుకుమారమాన కన్ను మురంగుం. ఇక్కడ ఇది ఆళ్వార్ల యొక్క అద్భుతమైనటువంటి పాసురము. తిరుమలలో ఏమిటి అని అంటే అసలే చాలా అందగత్తె. ఆ అందగత్తె ఆయన ప్రేమలో పడింది. ప్రేమలో పడిన తర్వాత నిద్ర పట్టట్లేదు. కళ్ళు చూస్తే నిద్ర లేకపోతే వాడిపోతున్నాయి. అలాంటి ఆవిడికి మీరు నిద్ర తెప్పించాలి అంటే విశ్రాంతిని కల్పించాలి అని అర్థం అన్నమాట. అలాంటిది ఎన్నిరం పండు పోలొక్కం. పండు 2 సార్లు అన్నారండి. పూర్వము అని అర్థం. ఇక్కడ పండొరునాళ్ళు అంటే ఇంతకుముందు అని అర్థం అన్నమాట. ఎంతకుముందు? కలవాలి అని కలవకముందు, కలిసి విడిపోయాక కలిసే ముందు. ఈ 2 పండు అనేటువంటి 2 పదాలతో చెప్పారు. అదావదు కలప్పదற்கு మున్పు పోలేయాం. కలవడానికి ముందు కలక్కయ్యాగరదు ఆత్తామైక్కడి ఇడుగిరిదిరే ஒரு விஷயத்தில் வாசறியாதார் నిరపేక్షరిరే కన్నురుంగువదం. అది గనక ఆవిడకి గనక మనస్సుకి శాంతి కలిగిందంటే హాయిగా నిద్రపోతుంది పిల్ల. ఇలా ఒళ్ళు తెలియకుండా పడిపోయి ఉండడం వేరును, నిద్ర వచ్చి సుఖంగా నిద్రపోవడం వేరు. తేడా తెలియదు మీకు? స్పృహ లేకుండా పడిపోతే నిద్రపోతుంది అనుకుంటే ఎలాగా? ఈ రెండిటికి తేడా తెలియద్దా చెప్పండి? నిరం పజయ్యపడియేయావదుమెన్ సైదాలెన్నెల్. ఈవిడికి పూరపు కాంతి రావాలండి, పూరపు వర్చస్సు అంతా రావాలండి. మిక్కసీరిత్యాది అనన్యం ప్రయోజనరాన శ్రీ వైష్ణవర్గళ్ ఇట్ట తిరుత్తుజాయిల్ పరిమళత్తై వండు కొండువను ఊదుమాగిల్. భలే చెప్పారు. ఏదో తులసి కాదండి, భాగవతోత్తముల యొక్క. ఎలాంటి భాగవతోత్తములు? అనన్య ప్రయోజనులైనటువంటి భాగవతోత్తములు ధరించినటువంటి
వారి చేత పెరుమాళ్ళకి సమర్పింపబడి గ్రహింపబడినటువంటి ఆ తిరుత్తుజాయి ఆ తులసి మీద ఉండే పరిమళాలకి తుమ్మెదలు వచ్చి ఓ నాట్యం చేస్తూ రొద చేస్తే ఆ రొద చెవిలో పడ్డా చాలు మా అమ్మాయికి మెలకువ వచ్చేస్తుంది. వండు కొండు వందూదు మాగిల్, ఆ భ్రమరాలు వచ్చి చేసే శబ్దం కూడా దీనికి మెలకువని తెప్పిస్తుంది, స్పృహలోకి వస్తుంది. ఇప్పటి జీయర్ అరుళి చేయదవారే, ఇలాగా నంజీయర్ వారు ఉపన్యాసం చెప్తున్నారండి. చెప్తుంటే నంబిళ్ళయ్య గారు వింటున్నారు. துளவின் வாசமே என்னாமையாதோ மிக்க சீர்தொண்டரியங்கிற ఇవ్విశేషణత్తుకు కరుత్తన్ ఎండ్రు నాన్ కేట్టేన్ అని నేను అడిగాను. ఇక్కడ చెప్పారండి నంబిళ్ళయ్య గారు. నేను అనే మాట ఎక్కడా కూడా చాలా తక్కువగా ప్రయోగిస్తారు అన్నమాట. స్వామి, తులసి అంటే చాలు కదా, అనన్యపరులైనటువంటి భాగవతోత్తములు గ్రహించినటువంటి తులసి అని అండం ఎందుకండి? వాళ్ళు ఎవరు తీసుకుంటే ఎందుకు? అది పెరుమాళ్ళకి వాడే తులసి, తులసి అంటే సరిపోతుంది కదా అని నంబిళ్ళయ్య గారు నంజీయర్ గారు తమ ఆచార్యులైనటువంటి నంజీయర్ గారిని అడిగారట. అడిగితే ఆయన సమాధానం చెప్పారు చూడండి. ఇవాళ తాను నోవు పడిగిరదు అత్తలై కుప్పరివరిల్లై. భగవంతుణ్ణి ప్రేమించే వాళ్ళే లోకంలో తగ్గిపోతున్నారు. దేహిమే దదామితే, నువ్వు నాకేమిస్తావు, నేను నీకు ఏమి ఇవ్వాలి, నువ్వు ఇది నాకు ఇస్తే నేను నీకు ఇది ఇస్తా. వ్యాపార సంబంధం అయిపోయింది భక్తి. మనందరి భక్తి అంతే. మొక్కులంటే ఏమిటండి? నేను అనుకున్నది నువ్వు చేస్తే నేను నీకు 100 కొబ్బరికాయలు. ఒక్కొక్కళ్ళు విచిత్రంగా కూడా మొక్కుకుంటారండి. నా కోరిక కనుక తీర్చావంటే మా ఆయన జుట్టు ఇచ్చేస్తాను నీకు అని. మధ్యలో నీ కోరిక తీరడం ఏమిటి, ఆయన జుట్టు ఇచ్చేయడం ఏమిటి? ఇలాంటి కోరికలు కూడా కొన్ని ఉంటుంటాయన్నమాట. అది పాపం ఆళ్వార్లకి బెంగటండి, ఎవరైనా అసలు పెరుమాళ్ళని ప్రేమించే వాళ్ళు ఉన్నారా అని. అంగే అనన్య ప్రయోజనర్ పరిమారా నిన్నారుగల్ ఎన్నవారే ఉరంగాద కണ്ണం ఉరంగుం. వైష్ణవోత్తములు తీసుకువచ్చిన తులసి అండంలో అర్థం ఏమిటి అంటే, పెరుమాళ్ళని సేవించే భాగవతోత్తములు ఇంతమంది ఉన్నారా అనే ఆనందంతో మనస్సు నిశ్చింతగా అయిపోయి హాయిగా నిద్ర పడుతుంది పరాంకుశ నాయకికి. పయ్య నిరమం వరం కాన్, పూర్వపు కాంతి కూడా ముఖంలోకి వస్తుంది. వాడిపోయి ఇప్పుడు 20 లంకణాలు చేశారనుకోండి, ఏ కళ ఉండదు, మొహం అంతా అదో కళ వచ్చేస్తుంది. అలా కాకుండా రోజు కాస్త పెట్టి కాస్త బలవర్ధకంగా కాస్త చేస్తే మళ్ళీ పూర్వాన్ని మించినటువంటి కళ వచ్చింది అని లౌకికంగా ఎలా అనుకుంటామో, అలాగే ఆ తులసి వస్తే ఆ తులసి పరిమళాలకి భ్రమరాలు చేసేటువంటి శబ్దం వినిపిస్తే ఆ సువాసనలు ఒకసారి ముకుపుటాలకు సోకితే ఆవిడికి పూర్వం పోయిన కాంతి అంతా వస్తుంది. ఎన్నరుళెచ్చైదార్ అని నంజయ్యర్ వారు చెప్పారు. అదువే ప్రాప్తముమాయి భోగ్యము మానవదుతానే. 2 పదాలండి ఇక్కడ. ఒకటి ప్రాప్యం, మనం పొందవలసినది అదే. ఏదో పొందామరా దేవుడా అని కాదు, ఇష్టమైనది అదే. అంటే డాక్టర్ గారు నాకేం తాగాలని లేదండి అన్నారనుకోండి, వీడికి పాలు చాలా ఇష్టం. డాక్టర్ గారు అన్నారు పాలు తప్ప ఏం తాగద్దండి, పాలు తాగండి అన్నాడు. అమ్మయ్య, నాకు పాలే కావాలి, మీరు పాలే తాగమన్నారు. రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే ఇచ్చాడు అన్నట్లుగా ఇక్కడ ప్రాప్తముమాయ్ భోగ్యము మానవదుతానే. అదే తాను పొందవలసినది, అదే తనకు చాలా ఇష్టమైనది. ఏది అది? ఆ పెరుమాళ్ళని చూసుకోవడానికి భాగవతోత్తములు ఉన్నారు అనే నిశ్చింత పరాంకుశ నాయకికి కలగడమే. ఇవళుత్తనో ఎక్కువ మరుమరుందాగుం. ఈవిడికి వచ్చినటువంటి దానికి అరుమరుందాగుం అద్భుతమైనటువంటి మందుగా పనిచేస్తుంది. ఇవాళ మరుపాడురు వక్కొండనో ఎక్కుం అరుమరుందాగుం. ఈవిడని ఇంత బాధ పెట్టినటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ బాధలన్నీ తీర్చేసేటువంటి అద్భుతమైనటువంటి మందేది? భగవన్నామ
సంకీర్తనము. అందుకే మన వాళ్ళందరూ పాడుతూ ఉంటారు కదండి, విడువకు విడువకు హరిపదములు, మరువకు మరువకు హరినామము, శ్రీహరినామము. నామాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకండి. సర్వకాల సర్వావస్థలలోనూ కూడా హరినామాన్ని కీర్తించండి. పెరుదర్కరియ మరుందాం మేల్ కాత్తిలే కట్ట పరిహారమాం. ఆ గాలి తగిలితే చాలండి, అంటే ఎక్కడో హరినామం అలా వినిపిస్తే చాలు, ఆహా ఏం నామం వినిపిస్తోంది, ఆహా ఎంత బాగుంది అనేటువంటి ఒక దివ్య ఆనందంతో వెంటనే ఈ భక్తులకి స్పృహ వస్తుంది అనేటువంటిది. అంటే భగవన్నామ సంకీర్తనము మానవ జీవితానికి చేసేటువంటి మహోపకారాన్ని గురించి మనకి నమ్మాళ్వార్లు ఈ తీర్పారై అనేటువంటి తోజిమారవస్థగా చెప్పేటువంటి పాసురంలో భగవన్నామాన్ని విడిచిపెట్టకండి, సర్వకాల సర్వావస్థలలో నామమే మిమ్మల్ని రక్షిస్తుంది అనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా అనుగ్రహించారు ఈ 3వ పాసురంలో. ఇది కాన్మెన్ అన్నై మేర్ ఇక్కట్టు వెచ్చి సొల్కొండు நேர் எதுவானும் செய்து அங்குவோர் கள்ளும் இறைச்சியும் தூவேல்மென் மதுவாறு துழாய்முடி மாயப்பிரான் கழல் வார்த்தினால் அதுவே இவளுற்ற நோய்க்கு அருமருந்தாகுமே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். జీయర్ దివ్య తిరువడిగళే శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.